హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీకేమన్నా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్లో షేర్ చేశానండి ఐడీస్. మీరు కాల్ చేయొచ్చు మార్నింగ్ 8 నుంచి నైట్ 10, ఆ తర్వాత 10:30 వరకు అవుతుంది. సో ముందుగా అయితే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక మీకు కావాల్సిన ఛానల్ లింక్స్ అని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వచ్చేసరికి ఒక బిగ్ అప్డేట్ అనమాట. మీకు జేఎన్టీయూహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టుకు సంబంధించింది. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు కొన్ని కాలేజీల్లో వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి డైరెక్ట్గా అప్లై చేశారు. వాటికి ఇంకా పీసీసీఎం రాలేదు. 45 డేస్, 52 డేస్ ఇలా పడుతుంది. అంటే అక్కడ టైం సరిపోకపోతే ఇంకా ఎక్కువైనా పట్టేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. 3132 కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఇక్కడ ఈ 3132 ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రాలేదని చెప్పేసి గోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొన్న సాటర్డే రోజున గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది, సాటర్డే అని కాదు అంతకుముందే పంపించినట్టున్నారు. సో సాటర్డే రోజున కొన్ని కాలేజీల్లో వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టుకు సంబంధించిన అప్డేట్ అయితే స్టూడెంట్స్కి తెలియజేయడం జరిగింది వాళ్ళు. సో చాలామంది స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారు. సో మొత్తానికైతే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అయితే కొంతమంది అడుగుతున్నారు మా కాలేజీలో రాలేదని చెప్తున్నారు. అన్ని కాలేజీలు, ఈవెన్ అటానమస్ కాలేజీలకు కూడా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అన్ని కాలేజీలకు ఒకేసారి రిలీజ్ చేస్తారండి. కొన్ని ఒకసారి అనేది చేయరు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు కొన్ని కాలేజీలకి ఇలా రిలీజ్ చేశారనుకోండి డిలే ప్రకారం, అప్పుడు చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే స్టూడెంట్ పాపం ఎలిజిబుల్ మంచిగా, కొన్ని కాలేజీలో మంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఎలిజిబుల్ అయ్యారు వీళ్ళకన్నా ముందు, వాళ్ళు వచ్చేసరికి కెరీర్ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది లేట్ అయిపోతుంది కదా వాళ్ళకి. అంటే సర్టిఫికేట్ అనేది డిలే అవుతుంది, వాళ్ళ ఆపర్చునిటీస్ పోతాయి. కాబట్టి అలా చేయరు వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు. సో కన్ఫర్మ్డ్గా అయితే ఈ ఎలిజిబిలిటీ అనేది పంపిస్తే అందరికీ పంపిస్తారు, లేకపోతే పంపిరు. మీ కాలేజీలో కనుక కన్ఫర్మ్ అయిందో లేదో ఖచ్చితంగా అయితే కనుక్కోండి. ఎందుకంటే కొన్ని కాలేజీలు చెప్పరు, అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని రోజులు అట్టి పెట్టి ఉంచుతారు. అదొక కారణం. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పీజీసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి కౌన్సిలింగ్లో సీట్లు వస్తే మరి వీళ్ళు అడ్మిషన్ ఫిల్ చేసుకోవాలి. ఎంటెక్ అవి ఉన్నాయి, ఎంఫార్మసీ ఇలాంటివి ఉన్నాయి. సో వాటి గురించి కూడా గ్రేస్ మార్క్స్ అయితే లిస్ట్ వచ్చినా కూడా హోల్డ్లో పెట్టేదానికి ఛాన్స్ ఉంది. సో అయితే నేను చెప్పొచ్చేది ఒకటే, డైరెక్ట్గా అప్లై చేస్తే అప్లై చేయించుకోండి. ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిందో లేదో కనుక్కోండి. ఖచ్చితంగా అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది, కన్ఫామ్గా, అందులో డౌటే లేదు. ఓకేనా. ఇంకొకటి, ఇంకా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఇక థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలా వద్దా, ఇప్పుడు మరి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది, రాస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రాసినా ఏం కాదండి, రాయకుండా మాత్రం ఉండొద్దండి. మీరు డబ్బులు కట్టున్నారు, మీ డబ్బులు వేస్ట్ కాకుండా ఎగ్జామ్ రాసుకోండి. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ కనుక అప్లై చేసినంత మాత్రాన యాక్సెప్టెన్స్ అప్పుడే పట్టదు. ఒకవేళ యాక్సెప్టెన్స్ వచ్చిన రిజల్ట్ వచ్చే ముందు మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నదో ఆ రిజల్ట్ మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా కనపడదు. ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని చూపిస్తుంది. ఒకవేళ అయినా కూడా ఫెయిల్ అయ్యి రిజల్ట్ కనుక చూపించినట్టయితే అది ఎక్కడో మిస్లేనియస్ కేసుల్లో 100% మాత్రమే జరుగుతుంది. జరిగిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ శాతం 99% మీ రిజల్ట్ అనేది నలిఫై అయిపోతుందని యూనివర్సిటీ వాళ్ళే చెప్పకనే చెప్పారు. అది జరిగినాయి కూడా, ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అనేది. సో దాని గురించి మీరు బెంగ పెట్టుకునే పని లేదు. గ్రేస్ మార్క్స్ ఒకసారి యాక్సెప్ట్ అయిందంటే తెలుసు కదా, జేఎన్టీహెచ్ పోర్టల్ ప్రాసెస్ అంతా చెప్పాను, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ బిఫోర్ యాప్లో మీరు కాల్ చేయండి. మార్నింగ్ 8 to నైట్ 10, ఆ తర్వాత 10:30 వరకు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం మీకు అవసరం అనుకుంటే. ఇదండి ఓవరాల్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.